ఎట్లా తీస్తాడో ఏమో అని చెప్పి నేను కూడా భయపడ్డా ఫస్ట్. అంటే ఆ మూవీ మీన్స్ ఒక డాక్యుమెంటరీ తీయడానికి సరే పెద్ద పెద్ద మైండ్లు నీ వెనుక ఉన్నప్పటికి కూడా దాన్ని స్క్రీన్ ప్లే బోర్ కొట్టకుండా చాలా మంచిగా తీసినందుకు ప్రత్యేకంగా నీ యూనిట్కి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదలు రేవంత్ రెడ్డి గారి జీవిత చరిత్రను పెద్ద ఎత్తున చేయాలని ఒక ఆలోచనతో నేను ఒక ప్రయత్నం చేసిన, కానీ ముఖ్యమంత్రి గారి అనుమతి రాలేదు కాబట్టి నేను దాన్ని వాయిదా వేసిన తాత్కాలికంగా. కానీ దీన్ని ఏదో బయోపిక్ లాగా మొదలుపెట్టిన తాను చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్ని ఎంతో ఉపయోగకరంగా ఈ డాక్యుమెంటరీలో ఈ ఫిల్మ్లో మీరు తీసినందుకు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఎక్కువ చేరాలని చెప్పి నేను వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ఒక కంటెంట్ ఉంది. సోషల్ మీడియా చూస్తే సమాచారం రావాలి కానీ సోషల్ మీడియాతో నెగిటివ్ ప్రచారం చేసిన పరిస్థితిని మీరు ఈ మీడియా ద్వారా మీరు దాన్ని అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు, మీరు ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఒక్కొక్కటి తీసుకొస్తూ ఉంటే ఇన్ని పనులు చేసింది మా ప్రభుత్వం కదా అని చెప్పి మాకు కూడా, ఎందుకంటే నిరంతరం మీడియాలో ఉండే మాకు కూడా మీరు ఒక సూచిలాగా ఈ డాక్యుమెంటరీని తీసిండ్రు. కాబట్టి ప్రభుత్వ పెద్దలకు నేను దీని ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంది వేదిక ద్వారా అంటే, ఇలాంటి మంచి కార్యక్రమాలని మరుగున పడే విధంగా చేస్తున్న వాటికి మళ్ళొక్కసారి సమాధానం చెప్పే విధంగా దీని యొక్క సోషల్ మీడియా క్లిప్స్ అన్నిటిని కూడా మనం రిలీజ్ చేస్తే ప్రజలకు చేరువ అవుతాయి అని చెప్పి నేను భావిస్తున్నా. సరే నరసన్ వచ్చినాక ఆయన పాటలు వినలేదు కానీ ముందు నుంచి ఆయన పాటలు వస్తూనే ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో మనోడు చాలా ప్రజా ఉపయోగకరమైన నాయకులకు తన యొక్క గొంతును అందించడంతో పాటు మంచి మంచి పాటలు ఇస్తున్న పరిస్థితి. దీంట్లో ఆ పాటల ప్రమేయాన్ని కూడా మంచిగా చూపించిండ్రు. కానీ అంటే ఏదో ప్రాబ్లం అని కాదు, దీన్ని ఎట్లా ప్రజలకు తీసుకుపోవాలనేది ఇప్పుడు ఆలోచన నాకు ఇక్కడ చూసినాక మెరమెర అంటున్నది. దీన్ని ఇదొక మూవీ లాగానే, ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంటూనే సమాచారాన్ని ఇచ్చినందుకు దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నంలో ఐఎన్పిఆర్ కానీ మిగతా శాఖలను ఎట్లా చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక ప్రయత్నం ఆలోచిస్తాం. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి కలిసినప్పుడు ఈ అంశాలను కూడా, ఆయనకి ఏంటంటే ఆయన గురించి ఆయన చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కనీసం బర్త్డే చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు, లేకపోతే డబ్బా కొట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు. కాకపోతే ఆయన ఒక ప్రధానమైన పదవిలో ఉన్నాడు. తను చేస్తున్న మంచి పనులు నేను కొన్నిసార్లు అంటుంటా, మన ఊర్లే మన పెద్ద కమ్మర ఆయన రోజు ఒక మంచి వస్తువు తయారు చేసి ఊరికి ఇస్తుంటాడు. 10 రోజుల కింద తయారు చేసింది ఏదో చెప్పమంటే చెప్పలేడు. అట్లా రోజుకు ఒక్కొక్క కొత్త పథకం, కొత్త ఆలోచనలు ప్రజాస్వామ్యాన్ని ఇనుమడింపజేసే విధంగా ఒక సామాన్య గ్రామీణ యువకుడు నాయకుడైతే, ఒక యోధుడైతే ఎట్లా ఉంటుందో ఆయన చేసుకుంటూ పోతున్న క్రమాన్ని అప్పుడప్పుడు మేము గుర్తు చేస్తుంటాం. అది మంచిగా అనిపించిందా, అది మంచిగా ఉందా అని చెప్తుంటాడు. ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాడు. చేసుకుంటా పోతున్న పనులన్నిటి కూడా మీరు నెమరేసినట్టే నాకు దీంట్లో కనపడ్డది. తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీ గురించి కూడా మన సామాన్య ప్రజానికి ఏంటంటే అదేందో ఫ్యూచర్ సిటీ అంటే అదేందో అమెరికా లెక్క అక్కడిక్కడే అవుతుందట అని అంటే, దానివల్ల ఎంత ఉపయోగం మనకు ఉంటుందో కూడా భవిష్యత్తులో చెప్పే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మీరు టచ్ చేసిన పరిస్థితి ఉన్నది. కానీ ఒక హార్ట్ టచింగ్ ఏంటంటే, శ్రీనివాస్ గారు నేను ఆ పాట అందశ్రీ గారి పాట విషయంలో ఆయన కోరిండు, ఆయన ప్రత్యేకించి మన తెలంగాణలో గాయకులు ఉన్నారు, మన తెలంగాణలో మంచి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా కూడా రోజు వారి కోరిక మేరకే కీరవాణి గారిని వారే కోఆర్డినేట్ చేసి, శ్రీనివాస్ గారు కోఆర్డినేట్ చేసి, తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిండు, అందశ్రీ గారు ఏం చెప్తాడో అది చేయండి, ఇక మన మైండ్ పెట్టొద్దు, మనం ఏం చేయొద్దు. అది ఆయన తెలంగాణకు ఇచ్చిన ఒక బహుమతిని, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఆయన చెప్పినట్టు చేద్దామని చెప్పిందంటే మా పాత్ర కూడా ఉన్నందుకు మేము కూడా గర్వపడతాం నిజంగా కూడా. కానీ నా దృష్టిలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం అమ్మ సన్నబియ్యం నుంచి మొదలుపెట్టింది. సన్నబియ్యం నుంచి ఇది కూడా వెనకటికి ఎప్పుడో ఒక సినిమాలు ఉండినట, సన్నబియ్యం తెచ్చి పెడతా అని చెప్పి పాటలలో ఉంటుండేనట, ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ సినిమాల.
కానీ ఇప్పుడు సన్నబియ్యం అనేది ప్రతి వాళ్ళకు కూడా అందించిన చరిత్ర. ఎన్టీఆర్ అనగానే బియ్యం గుర్తొస్తే, 2 రూపాయల కిలో బియ్యం గుర్తొస్తే, రేవంత్ రెడ్డి గారు అనగానే సన్న బియ్యం గుర్తొచ్చే పరిస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో 67,000 పైచిలకు ఉద్యోగాలు మనం వేసినప్పటికి కూడా నిరుద్యోగ యువతలో కొంత ఇంకా వేయాలనే ఆలోచన ఉంది. దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దాన్ని కూడా మీరు ప్రత్యేకంగా ఆ మీటింగ్ కూడా ఎంత వైబ్ ఉండే ఆ రోజు అంటే అందరం ఉన్నాం ఆ రోజు మీటింగ్లో. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండగానే మొత్తం అందరు లేచి ఫస్ట్ చప్పట్లు కొట్టడం ఒకటేసారి. అంటే అది ఊహించని ఒక పరిణామం. అంటే అది సంతోషం విద్యార్థుల్లో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి మాధ్యమాల ద్వారా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనకు సంబంధించిన అంశాలను ఇన్ఫోటైన్మెంట్గా మీరు చేస్తున్నందుకు ఈ టీం భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. భవిష్యత్తులో సినిమా ఇటు 45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ మనం ఒక 2-3 మంచి పాటలు దానికి సంబంధించినవి కనుక చేసి ప్రతి 6 మంత్స్కో 1 ఇయర్కో ఒక్కొక్కసారి కనుక మీరు చేస్తే ఏమైందంటే ఎక్కువ ప్రజలకు సమాచారం చేరవేసే ప్రక్రియ. వెనుకటికి ఏంటంటే మనం డిఏవిపి నుంచి తర్వాత ఎన్పిఆర్ నుంచి సినిమా థియేటర్లలో ముందు సినిమా కంటే ముందు సైడ్ రీల్ అని వేస్తుండే. వాటిని చూసి సమాచారం తెలుసుకుంటుంటే మీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి ఏంటి, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి ఏంటి అని. కానీ ఇప్పుడు పోను సినిమా మాధ్యమం పూర్తిగా సమాచారం కంటే కూడా ఎంటర్టైన్మెంట్ వైపు పోయింది. అయినప్పటికీ కూడా అలాంటివి మళ్ళీ తెచ్చే ఒక ప్రయత్నం చేసి ఇట్లాంటి విలువైన విషయాలను ప్రజలకు చేరవేసేందుకు ఒక 3 గంటల సినిమా కొరకు కూర్చుంటే ఒక 3 నిమిషాలు మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన కోసం అనే కనుక మళ్ళా సినిమా థియేటర్లో అట్లాంటి చేసుకురాగలిగితే మరింత ముందుకు పోద్దని తెలియజేస్తూ నేను కూడా కొంచెం సగం సినిమా ఉన్ని. ఎందుకంటే నేను కూడా నటన రాకుండా ఆ రోజు బొమ్మకు మురళి గారు ఒక సినిమా ఇండియా ఫైల్స్ అని తీసింది. కాబట్టి సినిమాల విషయాల్లో కొంత నేను అప్పుడప్పుడు ఇంటర్వ్యూ అవుతున్నా కూడా. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ మీడియా. దీంట్లో కష్టాలను కూడా చూసిన నేను. క్యారివాన్లని కూర్చొని ఏసీలే కూర్చునే కాదు, కార్మికుల యొక్క 24 క్రాఫ్ట్స్ యొక్క సమస్యలను కూడా ప్రత్యక్షంగా చూసినాం. మా వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా వారు ఉన్నారు. ఆ సినిమాకు సంబంధించిన ఏవైతే సమస్యలు ఉంటాయో దిల్ రాజు గారితో కూడా కలిసి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంది. కాబట్టి ఇక్కడ ఎందుకంటే మనది ఇంటర్నేషనల్ మూవీ అయిపోయింది, అంటే ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ అయిపోయింది. తెలుగు ఇండస్ట్రీ అనేది ముంబైతోనే కాదు ప్రపంచంతో పోటీపడే స్థితి వచ్చింది. ఇంకొక వైపు చిన్న సినిమాలు, కార్మికులు కష్టాలు ఇవన్నీ కూడా ఇంకో వైపు అది అనదర్ పార్ట్. మనం అంటాం కదా, ఒక ఆకాశ హార్మ్యం ఉంటే పక్కన ఉన్న గుడిసె కూడా ఉంటుంది. ఆకాశ హార్మ్యాల్లో ఉన్న సంతోషాన్ని గమనిస్తాం కానీ ఆ పక్కన ఉన్న గుడిసెలో ఉన్న బాధను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని ఎంటర్టైన్మెంట్ అనేది కాకుండా ఇన్ఫోటైన్మెంట్తో పాటు ప్రభుత్వం కూడా సహకరించే విధంగా మన అధికారులను కూడా మనం పురమాయించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక అంశం, ఒక యోధుని ప్రజాపాలన. ఈ యోధుడు ఎవరు అని అంటే నాకు తెలిసిన రేవంత్ అన్న, నేటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను తనను రేవంత్ అన్నగా చూసిన, మా పిసిసి అధ్యక్షుడిగా చూసిన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసిన. మా ముందే తను ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు, ఒక సామాన్య రాజకీయ నాయకుడిగా తను ఉంటున్న తీరును నేను గమనించి నాకు దాదాపు 2007-8 నుంచి నాకు పరిచయం. తను ఒక సామాన్య రాజకీయ నాయకుడి నుంచి ఒక విజనరీగా మారుతున్న క్రమాన్ని మేము దగ్గర నుంచి చూసినాం, పక్క నుంచి చూసినాం. తను ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటాడంటే అప్పటికప్పటికి తన ఆలోచనలో డైనమిజం ఎవరు కూడా అంత పట్టుకోలేనంత స్థితికి. మనతోనే ఉంటాడు, మనతోనే తింటాడు, మనం తిన్నదే తింటాడు, మనం తాగిందే తాగుతాడు. ఆలోచనలో చాలా డైనమిక్గా ఉంటాడు. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఒకేసారి తను ఈ స్థాయికి వస్తాడని ఎవరు ఊహించ ఉండరు. కానీ మాకు కనిపించేది అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు చూపించిన దాంట్లో విద్యా వైద్యంలో మాకు పదే చెప్తుండే, ఒక పేదోడు హాస్పిటల్కి ఇట్లా వచ్చిందంటే బాగా సింగిల్ రూపీ లేకుండా బయటికి వెళ్ళిపోవాలి. అది మన ప్రభుత్వ విజన్ కావాలని చెప్తుండే. దానికి ఇప్పుడు మొదలు చేస్తున్నాడు. ఒక నిరుపేద చదువుకునే టాలెంట్ ఉంటే ₹1 లేకుండా, ఇప్పుడు అది ఉంది కదా ఇంటిగ్రేటెడ్ స్కూల్, దాని రూపకల్పన అదే.
అది అంతర్జాతీయ స్థాయిలో చేయాలని, +2 వరకు కూడా చేయాలని. నిన్ననే మేము ఆరుట్లకు పోయినాం. అది నేను అసలు గమనించలేదు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లో మన మురళి గారు, ఆకునూరు మురళి గారు అది ఒక స్కూలు ఇప్పుడు వాళ్ళు సొంతంగా చేసుకుంటే ఒక 17 కోట్లతో అవుతున్నది. ఒక మండలానికి గనక అలాంటి స్కూల్ వస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మన తెలంగాణలో లాంటి స్కూళ్ళు ఇంకెక్కడ ఉండవు. అంత మంచి, మీరు కూడా వీలైతే ఆరుట్లకు ఎప్పుడైనా చూసి, అంటే తను ఒకటి అనుకుంటే ఎట్లా అంటే దాని మీద ఆలోచించి నిరంతరం దాన్ని ఎట్లా బెటర్మెంట్ చేయాలని ఒక ఆలోచన చేస్తాడు. కాబట్టి నిజంగా ఆయన ఆలోచన, ఆయన పేరుకు చెప్తారు అందరూ రెడ్డి, అగ్రవర్ణము, లేకపోతే ఆధిపత్య కులము అని. నాకెప్పుడు ఆయన అనగారిన వర్గము సామాన్యుడిగా కల్పిస్తాడు. ఎప్పుడు మాతో అట్లా ఉండే తీరు. దయాకర్ నేపథ్యం ఏంది, దయాకర్ ఎదిగొచ్చిన నేపథ్యం ఏంది, దానికంటే కూడా ఎవరిలో ఏ ప్రతిభ ఉంటే ఆ ప్రతిభను ప్రభుత్వానికి ఎట్లా వినియోగించుకోవాలి, పార్టీకి ఎట్లా వినియోగించుకోవాలని దాంట్లో 100% తీసుకురాగల ఒక యోధుడు నిజంగా మనకు తెలంగాణలో ఉండడం, తెలంగాణలో పుట్టడం నిజంగా కూడా సంతోషం. అది మనతో కలిసి ఉండడం, ఆయన మనతో ఒక సామాన్యుడిగా ఉండడం, ముఖ్యమంత్రిగా ఉండడం కంటే కూడా చాలామంది ముఖ్యమంత్రులు అవగానే డీల్ ఎక్కువ పడతాయి. మీటింగ్లు పెట్టగానే డీలు కిలోమీటర్ దూరం ఉంటాయి. కానీ తను ఆ డీలను ఛేదించి డీ అనుకుంటూ జనంలోకి వెళ్ళే ఒకే ఒక్క యోధుడు ఇలా రేవంత్ రెడ్డి గారు. భవిష్యత్తులో మీరందరూ 10 కాలాల పాటు తను ముఖ్యమంత్రిగా ఉండాలని, నిజంగా తన విజన్ తెలంగాణ యొక్క డెవలప్మెంట్, వెల్ఫేరు బయటికి రావడానికి ఇంకొక సంవత్సరంలో మీకు దాని యొక్క ఫలాలు తెలుస్తుంటాయి. తను కదా ముఖ్యమంత్రి, ఆయన కదా ఇంకా కావాల్సిందనే స్థితికి ఆయన తెచ్చుకుంటాడు. ఆ ప్రతిభ ఉన్నది కాబట్టి ప్రజల ఆశీర్వాదం కూడా ఉంటుందని ఆశిస్తూ ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా గిరికి నీకు బాధ్యత పెరిగిందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈ పెద్దలు ఎమ్మెల్సీ గారు అద్దంకి దయాకర్ అన్న గారికి, సోదరికి మరొకసారి అన్న కోదండరామరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గిరికి చాలా అద్భుతంగా అండదండ నిలబడి ఇంత గొప్పగా రావడానికి అండగా నిలబడినటువంటి కోదండరామరెడ్డి అన్న గారికి, ఓఎస్డి గారికి, అదే మాదిరిగా మా శ్రీధర్ అన్నకి, రాజిరెడ్డి గారికి, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకి, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ, మరీ ముఖ్యంగా గిరికి కంగ్రాచులేషన్ తెలియజేయాలి. ఎందుకంటే గిరి సినిమా ఒక యోధుని, రేవంత్ అన్న యోధుని ప్రజాపాలన గురించి ఒక సినిమా తీస్తుండ్రు అన్నప్పుడు నేను ఇంత బాగా తీస్తుండే అనైతే అనుకోలేదు అన్న. మీ పాటలు కూడా వాడుతున్నాం, చేస్తున్నాం, తప్పకుండా చాలా బాగా గొప్పగా చిత్రీకరిస్తున్నాం అన్నప్పుడు చిన్న చిన్న డాక్యుమెంటరీ మాదిరి ఎట్లా ఉంటుందో అని నాకు అవగాహన కూడా లేదు దీని మీద. కానీ నేను వచ్చి చూస్తే మటుకు పెద్ద స్క్రీన్ మీద పెద్ద సినిమాలో చూస్తే ఎట్లా ఉంటుందో ఎక్కడ కూడా బోర్ రాకుండా, అరే అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ అద్దంకి దయాకర్ నాకు చెప్పేది ఏంటంటే, ఒక యుద్ధ వీరుడి కథ, ఒక పోరాట యోధుడి కథ, ఒక దోపిడీ పాలన అంతం చేసినటువంటి ఒక యుద్ధ వీరుడి కథను చూడడానికి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఏమైండ్రు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదన్నా, రావాలి కదన్నా, అందరూ వస్తే బాగుంటుంది. ఇదే షో మళ్ళీ ఒకసారి పెద్ద హాల్ తీసుకొని క్యాబినెట్ అందరూ, ఎమ్మెల్యేలు అందరూ ఆ యోధుని కథ వినాల్సిందిగా నాకు మనస్ఫూర్తిగా ఉంది. ఎందుకంటే ఈ పాటలో నన్ను ఈ మూవీలో నా పాటల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మరీ ముఖ్యంగా గిరికి థ్యాంక్స్ తెలియజేయాలి. అందులో మరి ఏమేం పాటలు ఇది వాడారా? 3 రంగుల జెండా. 3 రంగుల జెండా తర్వాత ఈ మధ్య కాలంలో రంగు రంగులు అద్దిన సేతితోనే, రంగు రంగులు అద్దిన సేతితోనే, ఆ సేతితోనే 3 రంగుల జెండనెగరేసినాడే, ఎగరేసినాడో గర్వమెక్కిన గడికి గుండైనాడే, దండైనాడో. ఇటువంటి గొప్ప పాట కూడా ఈ మధ్య కాలంలో రేవంత్ అన్నకి ఇవ్వడం జరిగింది. ఇంకొక సాంగులో నిప్పును గుండెల్లో మోస్తున్నాడే రేవంత్ అన్న, తన తిప్పలు దేవునికే తెలుసునే రేవంత్ అన్న, బలిదానాలేమైనయి భగవంతులు ఎవరైనారు, ఎన్ని తలలు ఈ నేల రాలి తొక్క తలకు పొగరు వచ్చారా. ఇట్లాంటి 2వ సాంగ్ కూడా చేయడం జరిగింది. ఇట్లా ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 5 హిట్స్ సాంగ్స్ నేను వేయడం జరిగింది. ఎందుకంటే
పాటకు ఉన్నటువంటి మన తెలంగాణ పల్లెల్లో మరీ ముఖ్యంగా విత్ విజువల్స్ తోని ఒక వీరుడి కథ వచ్చినప్పుడు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఒక్కొక్క సందర్భంలో నాయకులు ఎంత మంచి పని చేసినా స్పీచ్ల ద్వారా ప్రజల గుండెల్లోకి చేరదు. అది పాటకు ఉన్నటువంటి పవరు, తెలంగాణ మట్టికి ఉన్నటువంటి, తెలంగాణ కవులకు గాయకులకు ఉన్నటువంటి శక్తి అని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేయక తప్పదు. ఏది ఏమైనా గిరి చాలా చక్కగా చేసినందుకు చాలా కంగ్రాచులేషన్. నేను మళ్ళీ ఒకసారి, నేను సగం నుంచి చూశానా, నేను ఎందుకంటే రికార్డింగ్కి వెళ్ళి మధ్యన వచ్చాను, సారీ. నేను మళ్ళీ ఒకసారి వస్తే కానీ అందరూ మంత్రులతో, ఎమ్మెల్యేలతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో చూసేటువంటి సందర్భం రావాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ అన్న. నా ప్రయత్నం కూడా సంవత్సరం నుంచి మార్చి దాన్ని నున్నగా అద్ది అక్షరాలతో, ప్రాసలతో, డైలాగ్స్తో నాకు సపోర్ట్ చేస్తూ నా ఇంట్లో పెద్ద అన్నగా, ఓ తండ్రిగా నేను చేసే ప్రతి కార్యక్రమానికి ఒక అద్భుతమైన నాలెడ్జ్ ఉంది మా కోదండరామరెడ్డి గారికి. అసలు ఒక శెలువ అంటారు కదా సార్, శెలువ అంటే ఇసుకలో తోడుతా ఉంటే ఎట్లా వస్తుందో, ఆయన దగ్గర కూర్చుంటే విపరీతమైన జ్ఞానం, ఎక్కడెక్కడితో జ్ఞానం. అసలు ఆయన దగ్గర ఆ జ్ఞానం 4 గోడల మధ్యన ఉండకూడదు సార్ అనే ఉద్దేశంతోనే ఆయన దగ్గర జ్ఞానం, నా మాటలు రాసి ఇప్పుడు మీ ముందుకు వచ్చి మీ వారి నోట మీ అభిప్రాయం సార్ ప్లీజ్. వేదిక మీద ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ గారు అద్దంకి దయాకర్ గారు, గౌరవనీయులు, తక్కువ వస్తుందా? మాకు జర మైక్ తక్కువనే మాట్లాడుతాం, మేము అలవాటు తక్కువ కదా. అయితే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నర్సన్న గారికి, శ్రీధర్ గారికి, రాజిరెడ్డి గారికి, మా మేడం ఇద్దరికి, మిగతా అందరికీ, నా వేదిక ముందున్నటువంటి అధికారులు, ప్రభుత్వ అధికారులు, మరియు సీఎంఓకి వచ్చినటువంటి అధికారులు, సీఎంఓకి వచ్చిన అధికారులు, పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఈ సినిమాను చూసినందుకు చాలా కృతజ్ఞతలు, అభినందనలు. ఇక్కడ ఈ సినిమా రావడానికి ప్రధాన కారణం గిరి గారు వచ్చారు నా దగ్గరికి. ఇది సినిమా సార్, ఇది జర చేయాలని అన్నాడు. అంటే నేనన్నా ఒకసారి వేం సార్ తోటి మాట్లాడాలని అన్నాను. మరి వేం సార్ యాక్చువల్గా ఆయన్ని దీని ఇనిషియేటివ్ తీసుకున్నది. వేం నరేంద్ర రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇది చూడాలా మీరు, జర బాగా చూడండి అన్నాడు. మేము ఇది చూడమన్నారు కదా అని చెప్పి ఒక 20 రోజులు దాని మీద ఎక్సర్సైజ్ చేశాను. నేను చేసి టైటిల్ ఇవే అవి అన్నీ మార్చి ఒక యోధుని కథ పెట్టాం. తర్వాత ఒక యోధుని కథ, ఒక యోధుని ప్రజాపాలన అయింది. అది కరెక్టే, ఇట్ ఇస్ ప్రజాపాలన అయింది. అయితే దాంట్లో సన్నివేశాలు అవి ఇవి చాలా చేసుకొచ్చిన తర్వాత వేం నరేంద్ర రెడ్డి సార్ కూడా చూపించాం. అక్కడ కూడా కొన్ని మార్పులు ఇంకా చేయమన్నట్టు చేసాం. చేసిన తర్వాత మాకు ఇంకా ప్రజాపాలన ఇన్పుట్స్ చాలా అవసరం ఉండే. సో నేనేం చేసినానంటే, మన ఓఎస్డి గారు, సీఎం ఓఎస్డి గారు ఉండగా వేముల శ్రీనివాస్ గారు వెళ్ళిపోయినట్టుంది, వారికి నేను ఈ విషయాన్ని చెప్పిన, మీరు కొంచెం దీన్ని రిఫైన్ చేయాలా, బాగా రిఫైన్ చేయాలని చెప్పిన. వారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు దీంట్లో. వారు లేరు ఇక్కడ కానీ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా చేసినాడు ఆయన. సో ఐఎమ్ వెరీ దీనికి ఈ మొత్తం సినిమా తయారు కావడానికి నల్లగిరి గారు, వేం నరేంద్ర రెడ్డి సారు, మరి మన వేముల శ్రీనివాస్ గారు, దీంట్లో పాల్గొన్న అందరు యాక్టర్స్, ఏమంటారు టెక్నికల్ బృందం అంటారా, సాంకేతిక బృందము, ఎవరెవరు దీంట్లో యాక్షన్స్ చేసిన ప్రతి ఒక్కరికి మనం వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్పాలా. ఒక మంచి సినిమా తీసినారు బయటకు దీన్ని. అది ఇంత మంచిగా వస్తుందని నేను కూడా ఊహించలే, చాలా బాగా వచ్చింది తీరా చూసుకుంటే. సో ఇందరి ప్రయత్నం వలన ఇది వచ్చింది. సో వాళ్ళందరికీ నేను కృతజ్ఞుని. అయితే ఇక్కడ ఒక యోధుడు అనేది ఎందుకు వచ్చింది అంటే, ఇది నిజంగా చెప్పాలంటే ఒక యోధుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఒక్కరి గురించి కాదు. ఇది ఎందుకు యోధుడు అయ్యింది అని అంటే, ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటి అంటే, ఒక లక్ష్యాన్ని ఆయన పెట్టుకున్నాడు. ఆ లక్ష్య సిద్ధి కొరకు ఎవరైనా కూడా తన ప్రస్థానాన్ని ఒక సాధారణ జీవితంకి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. సాధారణంకి వెళ్ళి ఒక అసాధారణమైనటువంటి శిఖరాలకు పోవాలంటే ఎన్నో కష్టాలు పడాలి. దీనికి సంకల్పం ఉండాలా, దక్షత ఉండాలా, అన్నిటికి మించి ధైర్యం కూడా కావాలి. ఇవి లేకపోతే అవి సాధించలేరు.
కనుక ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ వృత్తులలో ఏ వృత్తి అయినా సరే, ఒక సైంటిస్ట్ అయినా సరే, ఒక ఏదైనా సరే వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఒకటి అనుకున్న పని చేయాలంటే ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే. ఉంటేనే ఆ ఉన్నత శిఖరాల్లో పోతారు, లేకపోతే పోలేరు. ఆ విధంగా ఎవరైనా యువతి యువకులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఒక ప్రేరణగా ఇది తీసుకోవచ్చు అని నేను అంటాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడో చెప్పారు నేను సీఎం అవుతా అని. మరి ఇంత అనతి కాలంలో సీఎం అయినాడు అందరికి. అంటే ఆయన దగ్గర ఆ ధైర్యము, ఆ సంకల్పము, ఆ దీక్ష, ఆ పట్టుదల, కష్టపడే తత్వము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంతవరకు అంటే క్వాలిటీస్కి మనం ఇచ్చేటువంటి ట్రిబ్యూట్ ఇది. నిజంగా చెప్పాలంటే ఇది ఏదైతే సినిమా ఉందో ఈ క్వాలిటీస్కి మనం ట్రిబ్యూట్ ఇస్తాం, వ్యక్తి కంటే ఎక్కువ. ఆ వ్యక్తికి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు వచ్చింది ఇది, లేకపోతే వచ్చేది కాదని నేను అనుకుంటాను. అందుకని మేము ఒక యోధుని కథ అని పెట్టినాం. ఫస్ట్ ఒక యోధుని ప్రజాపాలన అయింది. ఎందుకంటే ఒక 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 నాయకుడికి ఒక శిఖరం రీచ్ అయిన తర్వాత, అంటే అక్కడ అధికారం వచ్చిన తర్వాత బాధ్యత వస్తుంది. ఆ బాధ్యత సరిగ్గా నెరవేరిస్తేనే వారికి దానికి కాంప్లిమెంట్ అయిపోతుంది. ఆ నాయకత్వానికి సేవా తత్పరత జోడైతేనే అది సరైన నాయకుడి కింద వస్తారు. కాబట్టి ఇవన్నీ మనం ప్రోగ్రామ్స్ దీంట్లో పెట్టాం. ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఏమేమి డెవలప్మెంట్ పథకాలు ఉన్నాయి అన్నీ చూపించాము ఇక్కడ. మాకు తెలిసి హైడ్రా కానీ, ఈగల్ కానీ, తర్వాత ఫ్యూచర్ సిటీ కానీ, అంతే కదా, ఇవన్నీ దాంట్లో మేము చూపించాం. అందుకనే ప్రజాపాలన కూడా దీంట్లో పెట్టాం. ఫస్ట్ లీడర్గా ఎదగడం, లీడర్గా ఎదిగిన తర్వాత సేవకునిగా ఉండడం, ఈ రెండు ముఖ్యమైనవి నాయకుడికి. అది ఈ సినిమా యొక్క తాత్పర్యం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నాయకుడు కాలేరు, ప్రతి ఒక్కరు లీడర్ కాలేరు. ఒక సైంటిస్ట్ కావచ్చు, గొప్ప సైంటిస్ట్ కావచ్చు, గొప్ప ఏదైనా కావచ్చు వారి వారి రంగాలలో. ఇది ఒక ప్రేరణగా తీసుకోవచ్చు, ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు అని నేను ఆలోచించి ఆ విధంగా మేము పెట్టాము. సో ఇంకా నేను చెప్పేది ఏంటంటే మీరందరూ రావడం వల్ల, మా అద్దంకి దయాకర్ సార్ రావడం వల్ల, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పత్రికా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, మా సీఎం హౌస్కుల్ని నేను కూడా వాళ్ళని రమ్మన్న వాళ్ళందరి రావడం వల్లనే ఈ సినిమాకి ఇంత గౌరవం వచ్చింది ఈ రోజు ఇక్కడ. సో వీళ్ళంతా డెఫినెట్గా దే విల్ బికమ్ ఎ గ్రేట్ అంబాసిడర్స్ టు ప్రొపగేట్ ది సినిమా అండ్ ఆల్సో ది క్వాలిటీస్ ఆఫ్ ది సినిమా. సో ఈ అవకాశం ఇచ్చిన గిరి గారికి అందరికీ చాలా థ్యాంక్స్. నేను సెలవిస్తాను. థ్యాంక్ యూ సార్. మీ గురించి తర్వాత మాట్లాడతాం. ఒక్క నిమిషం. మా ఉడదలుకులు తిన్నాను, ఇది తీయొద్దని బెదిరించిన వాళ్ళు కూడా నన్ను ఉన్నారు. తర్వాత నన్ను వ్యక్తిగతంగా అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు రేవంత్ రెడ్డిది ఎందుకు చూస్తావు, అసలు రేవంత్ రెడ్డిది అసలు అవే పోనివ్వకుండా నన్ను చాలా అడ్డంకులు చేశారు. కానీ నేను నిజంగానే నేను ఒక ఆర్టిస్ట్గా, ఒక రైటర్గా, ఒక కొరియోగ్రాఫర్గా ఈ ఫీల్డ్లోకి వచ్చి నా వృత్తి ధర్మం చేస్తున్న క్రమంలో నన్ను చాలా తొక్కిపెట్టారు. తర్వాత నేను ఒక మాట విన్నాను రేవంత్ రెడ్డి గారిది ఒక సభలో. ఒకే ఒక మాట ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చింది. ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను గెలవలే, కానీ క్రికెట్ ఆడేటప్పుడు ఒక బ్యాటర్ బౌలింగ్ ఎంత స్పీడ్ వేస్తే బ్యాటింగ్ అంత స్పీడ్తో కొట్టాలి. బౌలింగ్ స్పీడ్ వస్తుందని బ్యాట్తో ఆపితే అవుట్ అవుతాం. కనుక ఇతరులు ఎంత ఫోర్స్ చేస్తే అంత ముందుకు మనం ముందుకెళ్ళాలి అనే ఒక మాట ఇప్పుడు స్క్రీన్ మీద తీసుకొచ్చింది. దీనికి ఏం చేయాలి అని సరే నాకు సీఎం బృందం అందరికీ, సీఎం గారి దగ్గర బంధువులందరికీ, అంటే దగ్గర రిలేషన్స్, అంటే సీఎం గారి దగ్గర ఉన్న వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళా. అందరి దగ్గర ఒక మంచి కార్యక్రమం చేస్తున్నా, ఒక మంచి డాక్యుమెంటరీ చేస్తున్నా, మీరు సపోర్ట్ చేయండి. ఎక్కడ సపోర్ట్ చేస్తే ముందుగా నా పేరు వేస్తావా, సీఎం గారి దగ్గరికి నా పేరు ముందుకు చూపిస్తావా, ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుకు నా పేరు నేనే ముందుకు ఉండాలి అని నేను పేర్ల కోసం కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని జనాలకు, ఆయన ఆలోచనని జనాలకు తీసుకుపోవాలని ఒకే ఒక ఆలోచనతో నేను ముందుకున్నాను. సరే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉన్నా కూడా నేను చేయాలనుకున్నా, ముందుకెళ్తున్నా అని ముందుకెళ్ళే క్రమంలో ఒకరోజు నన్ను ఇద్దరు పట్టుకొని ఈ సినిమా హార్డ్ డిస్క్ తీసుకున్నారు. సో ఆ హార్డ్ డిస్క్లో నేను సంవత్సరం కష్టపడ్డ సినిమా అందులో ఉండే. దానివల్ల నేను ఎట్లా బయటకు వచ్చాను, ఏం చేశాను అనేది తర్వాత ఇప్పుడు షేర్ చేసుకునే పరిస్థితి. అయినా
ఇప్పుడు మీ అందరం కూడా నిల్చున్నానంటే కారణం ఇద్దరు. ఒకటి ఇప్పుడు మన ముందుకు వెళ్ళిపోయాడు మా వేముల శ్రీనివాస్ గారు, ఓఎస్డి గారు, అట్లాగే మా కోదండరామరెడ్డి గారు. వీళ్ళు ఇద్దరే నాకు ఒక రెండు కళ్ళులాగా. నా ఇంట్లో నేను చాలా ఇబ్బందులు పడ్డ సమయంలో మా కోదండరామరెడ్డి గారు, నేనున్నా నీకెందుకు, నువ్వు ఎటు ఇబ్బంది పడకని అన్ని రకాలుగా నన్ను సపోర్ట్ చేసి ఒక అన్నలా, ఇంట్లో ఒక తండ్రిలాగా, నేను చాలా ఒక సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళే టైం కూడా నన్ను ఆపి ఇప్పుడు మీ అందరికీ తీసుకొచ్చింది కారణం మా ఓఎస్డి గారు. ఇప్పుడు కూడా చెప్పుకోకపోతే చేసిన సాయాన్ని, తర్వాత ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా కూడా వేముల శ్రీనివాస్ గారి దగ్గరికి ఆయన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటే మీడియా మంత్రులకు నేను చెప్తున్నాను, ఒక మంచిని గ్రహిద్దాం. ఎన్ని కష్టాలున్నా సెక్రటరియట్లో ఆయన రూమ్కి వెళ్ళి ఆయనతో మాట్లాడి బయటకు వస్తే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం అయిపోయిన తర్వాత బయటకు ఎట్లా వస్తామో వేముల శ్రీనివాస్ గారి రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తే అట్లా ఉంటుంది. ఒక పవర్, ఒక స్మైల్, ఒక ధైర్యం. ఆయన ఇచ్చిన ప్రోద్బలమే, ఆయన ఇచ్చిన బలమే, ఇక్కడ ఇచ్చిన ప్రోత్సాహం, ఇక్కడ ఇచ్చిన ధైర్యమే ఇప్పుడు మీ అందరి ముందు నిల్చుంది. ఇంకా చాలా చేయాలనుకున్నా. అక్కడి నుంచి ఒక మీడియా పత్రిక పెట్టి, ఒక ఛానల్ పెట్టి, ఏదైతే సమాజంలో జరుగుతున్న అవినీతిని బయటికి పెట్టాలనే ఒక సంకల్పంతో మీ ముందుకు రావాలని నాకు వీరిద్దరూ ఎల్లవేళలా వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుతూ, దయాకరణ ఒకటి అడుగుతున్నా, మీరందరూ చూశారు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరాలి, ఆయన చూడాలి. అది జనాలందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అంత పనికిరాంది అయిపోయిందండి. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. అంతే, మా ఇంట్లో మా పిల్లోడు కూడా ఇన్స్టా, ఫేస్బుక్ అన్ని దొంగ ఐడీలు అన్నీ పనికిరాని అని ఉన్నాయి. కానీ ఒక మంచి విషయాన్ని, సమాజంలో జరుగుతున్న మంచి విషయాన్ని ముఖ్యమంత్రి గారు అదే అన్నారు, సమాజంలో ఏది కావాలి, సమాజానికి ఏం కావాలి అది నా దృష్టికి తీసుకురండి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా ఈ సోషల్ మీడియా ఉండాలని, తర్వాత మీడియా అనేది చాలా పవర్ఫుల్. ఆ మీడియా మిత్రులందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇంకొక బాధ ఏంటంటే, నేను గత 5 రోజుల సంది వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే క్యాబినెట్ మంత్రులందరి దగ్గరికి వెళ్ళాను. అంటే బాధ ఎక్కడేస్తుందంటే, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆయన గొప్పతనాన్ని ప్రజలకు చేరువేయాలనే క్రమంలో వాళ్ళు కూడా మా హాస్పిటల్లోని సపోర్ట్ చేస్తే చాలా బాగుండేది అనిపించింది. ఒకరొకరు మంత్రి దగ్గర 2 గంటలు వెయిట్ చేశాను. పాపం అందరూ నాకు వస్తానని మాట ఇచ్చారు, కానీ ఇప్పుడు పరిస్థితికి ఎవరు రాలేకపోయారు. కానీ భవిష్యత్తులో నాకు సపోర్ట్, సహాయ సహకారాలు అందించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయం, అంటే ఈ సినిమా నేను వెళ్ళకుండా పర్లేదు, సినిమా వెళ్ళాలి అన్న సారథ్యంలో నడవాలి. యాక్చువల్గా ఇంకొక జోక్ ఏంటంటే, జోక్ అని కాదు, ఇది సీరియసే. ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు అద్దంకి దగ్గర గుర్తొచ్చిండు. తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి, అన్న గుర్తులేదు, ఆయన ముంగడు కూర్చొని మాట్లాడినాం. కానీ అప్పుడు అన్న కొంచెం హడావిడి ఉండలే. ఆ క్రమంలో లేకపోతే మెయిన్ పాత్ర అన్న చేసేది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులు, ప్రత్యేకంగా నా మీడియా మిత్రులకి, నా టెక్నీషియన్ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులు ధన అమ్మా. నా పేరు డాక్టర్ ఎన్ విజయలక్ష్మి. నేను మన టిఎస్ ప్రభుత్వానికి చేసుకుంటున్న విన్నపం ఏమంటే, ఈ సినిమాను ప్రతి స్కూల్లో ఫ్రీగా పిల్లలకందరికీ చూపిస్తే వాళ్ళలో చైతన్యం వచ్చి వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్పుకొని తప్పకుండా మన రేవంత్ రెడ్డిను నెక్స్ట్ టైం సీఎంగా మనం చూస్తామని చెప్పని నేను కోరుతున్నాను. తప్పకుండా ప్రభుత్వం తరఫున ఈ పని చేయించాలని చెప్పేసి మీకు నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి స్కూల్లో, కాన్వెంట్స్లో, గవర్నమెంట్ స్కూల్లో
ప్రతి చోట ఫ్రీగా పిల్లల నుంచి కానీ ఎవరి నుంచి కూడా ఒక్క పైసా తీసుకోకుండా తప్పకుండా ఈ ఒక యోధుని ప్రజా పాలనను చూపించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. నమస్తే. ఒక యోధుని ప్రజాపాలన అనే మా రేవంత్ అన్న గురించి మూవీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సో ఇప్పుడు కొత్త అంటే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు వచ్చిన బంధుమిత్రులకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ గిరి గారు చాలా కష్టపడి ఈ మూవీ చేశారు. ఆయన కూడా ఒక యోధుల్లాగా కష్టపడ్డాడు ఈ మూవీకి. సో మీరందరూ కూడా సపోర్ట్ చేసిన కోదండ రామరెడ్డి గారికి మరియు శ్రీనివాస్ గారు మరియు ఇంకా శ్రీధర్ మరియు ఇక్కడికి గెస్ట్గా వచ్చిన అద్దంకి దయాకర్ గారు, మీరు మినిస్టర్స్ రావట్లేదని మీరేం బాధపడొద్దు, మీకు సగం సీఎం ఇక్కడికి వచ్చాడు. సో మీ మూవీ కూడా సక్సెస్ అవుతుంది. సో మీకు ఏ సహాయం కావాలన్నా ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీకు అద్దంకి దయాకర్ గారు ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుత కాలంలో వస్తున్న మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమాజినేషన్స్ మీద అంటే ఊహల్లో ఉన్నాయి, ఊహించుకొని చేసే మూవీస్ ఉన్నాయి. లేకపోతే పాస్ట్లో జరిగిన మూవీస్ గతంలో జరిగిన వాటి గురించి వాటి మీద బేస్ చేస్తూ ఉన్నాయి. కానీ వాస్తవికంగా వాస్తవాలకు దగ్గరగా అంటే ఎవరైతే కింది స్థాయి నుంచి ఒక సీఎం స్థాయికి కూడా ఎదిగిన ఒక వాస్తవిక కథ మీద మీరు ఈ మూవీ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అది నాకు ఇష్టమైన నాయకులలో రేవంత్ అన్న కూడా ఒక్కరు. సో అలాంటి నాయకుడి యొక్క సినిమా మీరు చేయడం చాలా సంతోషకరం. ఈ మూవీ నిజంగా మీరు అన్నట్టు సోషల్ మీడియా అనేది ఈరోజు ఎట్లా కమర్షియల్గా మారిపోయింది. కానీ సోషల్ మీడియా కూడా వాస్తవాలను చూపించలేకపోతుంది, వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, నిజంగా ఇది ప్రజాపాలన ఎలా జరుగుతుంది అనేది ఈ మూవీలో మీరు చూపించారు. సో ఈ మూవీ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని, ఈ మూవీ కంపల్సరిగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్ల గిరి గారికి అండ్ వాళ్ళ టీం గారికి, ఇందులో ఉన్న నటులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అన్నగారు ఇక్కడ తెలంగాణ ప్రజలకు చిన్న స్థాయి వాళ్ళకు కూడా తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పం అంతే సార్. అంటే ఆయన మనసు, ఆయన వ్యక్తిగతంగా సీఎం కావచ్చు, కానీ వ్యక్తిగతంగా 6 నెలల్లో జరిగే సిచ్యువేషన్ ఇప్పుడు గ్రహించి చేసే ఒక అద్భుతమైన మనసున్న మహారాజు కాబట్టి ఆయనది అది ఎప్పుడు అనుకున్న ఆయన సీఎం అయిన 2 నెలల తర్వాతనే ఏదో ఒక లైన్తోని రాసుకున్న దాన్ని ఇప్పుడు మీ స్థాయికి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. మీరు చేసేటప్పుడు ఎవరు చెయ్యొద్దు అని చెప్పి మీకు కాల్స్ కూడా వచ్చాయని చెప్పున్నారు కదా, దాని గురించి చెప్పండి సార్. ఏంటి, ఎవరు? అది ఇప్పుడు చెప్తే, ఎందుకంటే సినిమా ఇప్పటి వరకు కొంచెం వరకెళ్ళి, కానీ వాళ్ళు చెప్పే కదా సార్, బాల్ ఎంత గట్టి కొడితే అంత పవర్ఫుల్గా వస్తుంది. సో వాళ్ళు నాకు అట్లా రావడం వల్లనే ఇప్పుడు మీ అందరం ముంగట ఉన్న సినిమా మీ ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గిరి గారు, సో డాక్యుమెంటరీ అని చెప్పి తీశారు, బట్ దీన్నే ఒక బిగ్ స్కేల్ ఫిలిం అంటే మనకి రాజకీయ నాయకుల మీద, వాళ్ళ చరిత్రల మీద సినిమాలు వస్తున్నాయి. సో బిగ్ స్కేల్ ఫిలింగా ఎందుకు ప్లాన్ చేయకూడదు? ఎస్ సార్, అంటే దీంట్లో 2 ఉన్నాయి సార్. ఒకటేమో ఫైనాన్షియల్, రెండవది ఇప్పుడున్న పరిస్థితులలో సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువైపోయినాయి. పెద్ద హీరోలు తప్ప పెద్ద హీరోలు తప్ప మామూలు సినిమా ఆడట్లేదు అనే ఒక ఉద్దేశం. కానీ ఇటువంటి విషయాలు మామ అన్నట్టు నేటి తరానికి ఒక ఆదర్శంగా ఉండాలి. నేటి తరానికి అటువంటి నాయకులు, ఇప్పుడన్న అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ ₹2 కిలో పోయి ఇచ్చిందైతే మన ఎన్టీఆర్, తర్వాత సన్నబియ్యం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇది ఇప్పుడున్న యువతకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఉద్దేశం చెప్పాలి. మొన్న ఒక 6 years బ్యాక్ ఒక చిన్న విషయం, జనగణమన మీద ఒక కాంపిటీషన్ పెడితే ఒక పాపను జనగణమన పాట అంటే ఏ సినిమాలోని పాట సార్ అని అడిగింది. అంటే పిల్లలు అట్లా జాతీయ గీతాన్ని కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రజాయోధుని పాలన తెలవాలని చిన్న ఉద్దేశం సార్. దయాకర్ అన్న,
సో ముఖ్యమంత్రి గారు మీకు పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు, నా సొంత మనిషి అని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చారు మీకు. సో సంతృప్తిగా ఉన్నారా ఎమ్మెల్సీగా మీరు? యా, నాకు ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఇప్పుడు గవర్నమెంట్ విప్ కూడా ఇచ్చిండు. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనే ముఖ్యమంత్రి అయినట్టు ఫీల్ అయిపోయినా. ఎగ్జాక్ట్లీ. నాకు అసలు పదవి కూడా అక్కర్లేదని చెప్పిన వారికి కొంత డిలే అవుతున్న క్రమంలో ఏమైనా ఫీల్ అవుతున్నావా దయా అన్నాడు. అంటే ఆయన నీలాగా రేవంత్ అన్నలాగా ఒక 1,00,000 మంది మేమే అయినాం అనుకునే దాంట్లో నేను ఒకరిని. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ పాలన మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ముఖ్యమంత్రితో కూడా నేను చాలా క్లోజ్గా పనిచేసినాను తెలంగాణ ఉద్యమంలో. ఆయన తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయడం వల్ల నేను నాయకుని కొరకు చూస్తున్న క్రమంలో నేను అందుకనే రేవంత్ అన్నను కాలం కన్న నాయకుడు అని చెప్తా. అప్పటికి రూపమే లేదు ప్రతిపక్షానికి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆయన కాలం కన్న నాయకుడిగా రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఒకవేళ కనుక రేవంత్ అన్న ఆ స్థితిలో లేకపోతే, నేను ప్రజా సంఘాల నుంచి వచ్చిన, నేనేం రాజకీయ పార్టీగా లేను, సోనియా గాంధీ గారు చేపట్టి వచ్చిన కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి ఒక 10 సంవత్సరాల సర్వీస్ ఇచ్చిన. ఒక టూ టైమ్స్ నాకు టికెట్స్ ఇచ్చింది. అది మనసులు వేసినరో మిషన్లు వేసినరో ఓడినో గెలిచినో నేను కాంగ్రెస్ పార్టీకి నా సర్వీస్ ఇస్తా అని చెప్పిన. ఇప్పుడు ఒక మంచి నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసినాం కాబట్టి నాకు పదవి వచ్చినా లేకపోయినా అని చెప్పిన. కానీ ఆయన ఒక మాట ఇస్తే తప్పడు. కాబట్టి ఒకరోజు అదే మాట మెదక్లో ఒక మాట చెప్పిండు, నా పనంతా ఆయనే చేస్తాడు ఆ బాబు, సీఎం కుర్చీ సగం ఆయనది అన్నది ఇప్పుడు మా ఆవిడ కానీ మనవాడు కానీ అన్నది. కానీ అది ఆయన గొప్పతనం. కాబట్టి నేనెందుకు అంటే నేను ఆలోచించేదే రేవంత్ రెడ్డి గారు 10 times బెటర్గా ఆలోచిస్తాడు నాకంటే మంచిగా. నా గురించి కూడా నాకంటే మంచిగా రేవంత్ గారు ఆలోచిస్తారు. కాబట్టి నేను ఎప్పుడు పదవి కొరకు, మీరు మన మీడియా మిత్రులు నాకు ఒక ముఖ్యమంత్రి తప్పితే అన్ని పదవులు వేసిండ్రు, చివరికి బీసీసీ వేసిన, అయినా కూడా నాకు నాయకుని మీద నమ్మకం ఉన్నది కాబట్టి చాలా సంతృప్తిగా ఉన్నా. ఆ రోజు సంతృప్తిగా ఉన్నా. ఇప్పుడు గవర్నమెంట్ విప్ అని కాదు, ఎమ్మెల్సీ అని కాదు, ప్రజా జీవితంలో తెలంగాణలో ప్రజాపాలన రేవంత్ అన్న రూపంలో భవిష్యత్తులో మరింత మంచి చేస్తుందనే నమ్మకంతో ఉన్న. దాంట్లో ఇప్పుడు భాగస్వామిని కూడా అవుతున్నా కాబట్టి ఇంకా సంతృప్తిగా ఉన్నా. డైరెక్టర్ గారు, సార్ ఈ డాక్యుమెంటరీ తీయడానికి ఏదో ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. సరే ఏంటి సార్ ఆ మోటివేషన్ ఏంటి? అండ్ ఆయన దగ్గర నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యి ఏం నేర్చుకున్నారు? ధైర్యం ఒకటి, ధైర్యం నేర్చుకున్నా. మోటివేషన్ అనేది ఇది నేను ఒకటి మీకు చెప్పాలో వద్దు, కానీ ఆయనే విజన్ అంటే కావాల్సిన యూత్కు సార్ది ఒక 50 ఉంటుండొచ్చు ఏజీ, కానీ ఇప్పుడు స్టిల్ నౌ 20 years యంగ్ ఫెలోస్ ఎట్లా ఆలోచిస్తాడో రేవంత్ రెడ్డి గారు అట్లా ఆలోచిస్తారు. అది అందరికీ ఇప్పుడు ఉన్న యూత్కి మొత్తం కావాలి. కనుక అటువంటి గొప్పవన్నీ మనం ఆయనను ఆదర్శంగా తీసుకుంటే 100% విజయాలు సాధించవచ్చు అని సార్. సో మీరు పాడే పాటలు కావచ్చు, లేకపోతే మీ వాయిస్ కావచ్చు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి మీరు పాడిన పాట కావచ్చు చాలా వైరల్ అయింది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎంత ఇంపాక్ట్ చూపించిందో మనం చూస్తున్నాం. సో తొందరలో ఎలాంటి సాంగ్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్న? ఆల్రెడీ చాలా సాంగ్స్ రేవంత్ అన్న జరిపే ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 10 పాటలు ఇచ్చి నేను కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు కాగడగా నిలబడ్డది నా గొంతు. వచ్చిన ఈ తెలంగాణలో కూడా రేవంత్ అన్నకు ఒక 3 నుంచి 4-5 హిట్ సాంగ్స్తోని ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్న నడిపించేటువంటి ప్రజాపాలనలో తప్పకుండా నా గొంతు ఆ యుద్ధానికి సైరన్గా ముందుకు వస్తుంది ఎప్పుడే. థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దయాకర్ గారు, నేను త్వరలోనే రంగనాథ్ గారిని కూడా కలిసి హైడ్రా సేకరించిన అక్రమ భూముల వివరాలు, ప్రయోజనం పొందిన ప్రజల యొక్క వివరాలన్నింటినీ కూడా ఒక సమావేశం మీలాగా ఇట్లా ఏర్పాటు చేసి ఎంత ప్రయోజనం పొందింది, దానివల్ల ఎంత నష్టం చేయడానికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ముందుకు తేవాలనే ఒక ఆలోచన ఉంది. అది వారికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతా. కానీ
హైడ్రా అనేది ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా ఫామ్ వేరే రూపంలో ఉన్నది. ఏంటి? నాలాల సంరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, చెరువుల సంరక్షణ. హైదరాబాద్ ఒకటి గార్డెన్ సిటీ అయితే లేక్ సిటీ కూడా. నిజాం చాలా ప్లాన్డ్గా సెకండ్ సిటీ హైదరాబాద్ ఇటు భాగ్యనగరం కట్టించేటప్పుడే చాలా ప్లాన్డ్గా ఉన్నాయి, కానీ అన్నీ కనుమరుగైనాయి. ఏమంటే కబ్జాలతో పాటు టైటిల్స్ లేకపోవడం వల్ల కూడా ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళు నష్టపోతున్నారు. అయితే నా ఉద్దేశం, వ్యతిరేకించే శక్తులు ఏంటంటే గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్స్ ప్రభుత్వ భూములకు వాళ్ళ బినామీలకు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు గట్టిగా కొట్లాడుతున్నారు, గట్టిగా హైడ్రా అంటే వ్యతిరేకం చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజలు హైడ్రా పట్ల హర్షిస్తున్నారు. రేపు చూడండి, హైడ్రా హైదరాబాద్ని గెలిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే అంత క్షేత్రంలో పోతున్నప్పుడు చూస్తున్నాం. నిజంగా పేదలు ఎవరైనా నష్టపోతే, రియల్గా టైటిల్ ఉండి నష్టపోతే మీరు హైడ్రా పోలీస్ స్టేషన్ పోండి, లేకపోతే మమ్మల్ని సంప్రదించండి, మేము హెల్ప్ చేస్తాం. రియల్గా ప్రజలు టైటిల్ ఉండి నష్టపోతే. కానీ ఒక్క ల్యాండ్ కాస్ట్ 15,000 కోట్లు ఒక వ్యక్తి కబ్జా చేసే పరిస్థితి వస్తే మరి ప్రభుత్వ భూములకు రక్షణ ఎవరన్నట్టు? ప్రభుత్వ భూములకు రక్షణ ప్రభుత్వమే కదా, ప్రజల భూములే కదా ప్రభుత్వ భూములు అంటే. కాబట్టి ఇట్లాంటి వాటి విషయంలో హైడ్రా చాలా మేలు చేస్తుంది ప్రజలకు. పార్టీకి వాళ్ళు చేసే సోషల్ మీడియాలో చేసే నెగిటివ్ని తిప్పికొట్టడం అనేది రేవంత్ అన్నకు చాలా సింపుల్. బట్ మీలాంటి బాధ్యతాయుతమైన విలేకరు మిత్రులు కూడా, అంటే జర్నలిస్టులు కూడా దాని పట్ల పాజిటివ్ నోట్స్ రాస్తున్నారు. నేను చూస్తున్నా, సోషల్ మీడియాలో కంటెంట్స్ రాస్తున్నారు, మెయిన్ మీడియాలో వస్తున్నది. ఒక బతుకమ్మ కుంటనో, లేకపోతే ఒక ఓల్డ్ సిటీలో ఒక చెరువు, లేకపోతే అక్కడ మన కూకట్పల్లిలో ఒక చెరువు కాదు, అట్లా చాలా చెరువులు బాగు చేయడానికి అక్కడ ప్రజలు. చెరువులు ఏంటిది? పబ్లిక్ గార్డెన్స్, చిన్న చిన్న గార్డెన్స్ మనం లంగ్ స్పేస్ కొరకు వదిలేసినవి కూడా కబ్జాలు అవుతున్న పరిస్థితి. వాటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక హైదరాబాద్లో ఒక ల్యాండ్ కాస్ట్ 1 ఎకరము 100 కోట్లున్న పరిస్థితి ఉన్నది. కానీ నేను ఎక్కడ కనెక్ట్ అయిన హైడ్రా కంటే ఇప్పుడు చింతల్ బస్తీనో, బాలాపుర బస్తీనో, పూల్బాగో, ఇంకో అక్కడ ఒక కుటుంబము ఒక 50 సంవత్సరాల నుంచి ఒక 20-30 గజాల జాగాలోనే బతుకుతున్న పరిస్థితి. పేదోనికి ఒక కుంట జాగా వాళ్ళు పుట్టిన జిల్లాలో దొరకదు. కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి కబ్జాలు చేసి ఆ భూముల్ని మింగేస్తామంటే ప్రభుత్వం ఊరుకుంటే మంచిది కాదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అది తీసుకొచ్చింది. అది సక్సెస్ఫుల్గా చేయడంలో ప్రజల పాత్ర పెరగాలని మేము కోరుకుంటున్నాం. దయగర్ అన్న, చూడటానికి చాలా సాఫ్ట్గా ఉంటారు, మీ మాటలు తోటల్లోకి వెళ్తూ ఉంటాయి. ఈ మధ్య బాగా మీరు మీడియాలో కొంచెం చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. నేను ఎలా చూడొచ్చు అంటారు? అంటే నేను వైరల్ కొరకు మాట్లాడను, దిల్సే మాట్లాడతా. ఎప్పుడు కూడా నేను వాస్తవాన్ని మాట్లాడతా. వాస్తవం కొంతమందికి ఇబ్బంది అయినప్పటికీ కూడా. ఇప్పుడు ఇంకోటి, నా నాయకుడిని ప్రొటెక్ట్ చేసుకోవడంలో నేను ఎప్పుడు కూడా ముందుండాలని కోరుకుంటా. అందరికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి నాకున్న వ్యక్తిగత సంబంధం కావచ్చు, ఏదైనా కావచ్చు, తనను ఎవరైనా అన్యాపదేశం కంటే నేను ఆగడు, దయాకర్ ఆగడు, సౌమ్యునిగానే ఉంటాడు. వానిలో ఇంకొకడు ఉన్నాడు అపరిచితుడు, వాడు చాలా డేంజర్ వాడు. ఇప్పుడు నాకు రాహుల్ గాంధీ అంటే కూడా నాకు కనెక్ట్ అంతే. బేసికల్గా నేనేమి అంత సీరియస్గా మీకు కనపడకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది విజయ్దే ఉన్నది, ప్రజా తీర్పు వచ్చింది, ఒక్క సీట్ వచ్చినా బీజేపీ కన్నా ఇయ్యమను ఫ్లోర్ టెస్ట్ చేసుకోమని పోని ఈ 3-4 రోజుల నుంచి జరుగుతున్న తంత. అలాంటప్పుడు ఏమైందంటే ఒక అసహనం వస్తుంది. అప్పుడు కామన్ మ్యాన్, అద్దంకి దయాకర్లోని కామన్ మ్యాన్ వచ్చి ప్రశ్నించినప్పుడు అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా డీప్గా ఉంటుంది, అది వైరల్ అవుతుంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా పాపులిస్టిక్ కోసం ఎప్పుడు చేయను. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దరిని కూడా అట్నే మొట్టమొదటి విమర్శ చేసింది కూడా నేనే. మంచి చేస్తే పొగిడేది కూడా నేనే. ఒక దశలో మోదీ గారిని నేను పొగుడుతుంటే, కేసీఆర్ గారిని నేను పొగుడుతుంటే కూడా కొంతమంది ఇబ్బంది పడరు. మంచి పని చేసినప్పుడు పొగుడుదాం, చెడు చేస్తే మాత్రం. అన్నిటికంటే సగటు ఉద్యమకారుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ప్రజల్లో ఉండే ఒక సామాన్యుడిగానే దయాకర్ ఉంటాడు కాబట్టి ఎక్కువ కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విజయన్నకి, తర్వాత సోమిరెడ్డి గారికి, అందరికీ అన్న చిన్న
నమస్కారం.